సిటీ న్యూస్కు స్వాగతం. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రపై అసత్య ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ నేతలు మాట్లాడుతూ అభివృద్ధిని ఓర్చుకోలేక బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మచిలీపట్నం అభివృద్ధిని పేర్ని నాని జీర్ణించుకోవడం లేదని, మచిలీపట్నాన్ని తిరిగి నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్న కొల్లు రవీంద్రపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని అన్నారు. కొల్లు రవీంద్రపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అభివృద్ధి చేసే నాయకుడిపై దుష్ప్రచారం నడిపితే ప్రజలే సమాధానం చెబుతారని పార్టీ నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచే నాని, పార్టీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, కార్పొరేటర్లు మరకాని సమతాకీర్తి, దేవరపల్లి అనిత, రత్నాకర్, గోకుల్, శివ, ఖాజా పాల్గొన్నారు. కొల్లు రవీంద్ర గారి ఇంటి పక్కన బెల్ట్ షాప్ అంటే బహుశా మీ వైఎస్ఆర్ నాయకుడు నమ్ముతున్నాడా ఇంటి కొంపతీసి? వాళ్ళ తాలూకు వాళ్ళు పక్కన ఎవరిదయ్యా ఇల్లు? సరే, ఒకవేళ జరుగుంటే బాధ్యత గల పౌరుడుగా ఒక మాజీ మంత్రిగా నువ్వైనా కంప్లైంట్ ఇవ్వచ్చు ఎక్సైజ్ వాళ్ళకి. బెల్ట్ షాప్ అంతేగాని మరి గతంలో నీ హయాంలో ఏం జరిగింది? విషం అమ్మారు, గ్రామాల్లో కల్తీ సారా అమ్మారు, మరి ఇంకోటి అది ప్రతి హై స్కూల్ దగ్గర ఏంటయ్యి గంజాయి అమ్మిచ్చారు, మీ నాయకులే అమ్మిచ్చారు. అవన్నీ మర్చిపోయి ఇవాళ రాముడు నీతులు ఏదో చెప్పినట్టుగా మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? చూస్తున్నాం పక్కన ఏంటిది మన లోకేష్ బాబు పిఏ ఏదో 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 పేర్లు చెప్తున్నాడు, తెలియని కొత్త పేర్లు. నేను మాకు తెలిసిందలా సజ్జల రామకృష్ణారెడ్డి, మరి విజయసాయి రెడ్డి, ధనంజయ రెడ్డి, వీళ్ళందరి పేర్లు బయటకు వచ్చినాయి. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఆడినట్టే ఆడారు కదా మీరు. పార్టీ అన్న తర్వాత పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తామే తెలుగుదేశం నాయకత్వం తప్ప సొంత వ్యాపారాలు ఎవరో ఏం చేయలే. కొల్లు రవీంద్ర గారంటే ఇన్కమ్ ట్యాక్స్ అతని మేజర్ అవని కాడి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కడతానే ఉన్నాడు ఆయన. నీకు తెలియదేమో ఆ సంగతి. మధ్యలో మరి బియ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయో ఇవన్నీ మర్చిపోయారు జనం అనుకుని, జనం నన్ను కూడా మర్చిపోతున్నారు అనుకుని ఏదేదో మాట్లాడితే కరెక్ట్ కాదు. ఈ రోజున చూస్తున్నాం, బజార్లో డ్రైన్లు తవ్వుతున్నారు, ఫిల్టర్ బెడ్లు బాగు చేశారు. మరి అసలు ఎన్ని ప్రజాహిత కార్యక్రమాలు మీరు ఎందుకు చేయలేదు? గత 5-6 ఏళ్లలో ఎందుకు పట్టించుకోలేదు? ప్రజల ఆరోగ్యం గురించి ఎందుకు పట్టించుకోలేదు? ఇవన్నీ చేసుకురావటం తప్ప ఏం మాట్లాడుతున్నావు ఒకసారి గుర్తుందా? ఎవడెవడో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వాయి తీశారు, అందగాడు, మా వాళ్ళు అంత అందంగా ఉంటారు, అందుకనే చంద్రబాబు కేసు అందం చూస్తే ఇప్పుడు బయటపడింది ఏ రకంగా తయారయ్యాడో ఏంటో. ఇంకొక ఆయనే అసలు రాజకీయాల నుంచి విరమించి అన్నాడు. నెక్స్ట్ ఆర్టిస్ట్ బహుశా నువ్వేనేమో, మాకు అర్థం కావట్లేదు. వస్తుంది, నువ్వు తొందరపడద్దు, నీ టైం కూడా దగ్గరికి వచ్చింది. నాని, నువ్వు వాగే వాగుడు గత 5 ఏళ్ళలో నువ్వు ఏమేమి అభివృద్ధి చేసావో, అంతకుముందు కొల్లు రవీంద్ర 5 సంవత్సరాల్లో బందర్కి ఏమి అభివృద్ధి చేశాడో ఒకసారి బ్యాక్కి వెళ్ళు. ఇప్పుడు కొల్లు రవీంద్ర వచ్చి 11 నెలల్లో అభివృద్ధి చేస్తుంటే వారవలేక కుక్క వాగుడు వాగుతానో దొరికింది కాదని భయమని వాగితే పట్టించుకునే జనాలు లేరు. ఎందుకంటే నేను మర్చిపోతున్నారని ప్రజల్లోకి ఏదో రకంగా వచ్చి 4 వాగుడు వాగేసి వెళ్ళిపోదామని చూస్తున్నావు. ప్రజలు ఎవరో కూడా మర్చిపోరు. నువ్వు రవీంద్ర గారి విషయంలో మాట్లాడటానికి ఏమాత్రం సరిపోవు. బెల్ట్ షాపులు అంటావు ఇవాళ టీచర్లని గంజాయి అమ్మించింది, బ్రాండ్ షాపుల దగ్గర పెట్టింది నువ్వు. నీకు ప్రభుత్వం కాదా? ఒక వాల్యూలు ఇచ్చారా టీచర్లకి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో టీచర్స్కి ఎంత వాల్యూ ఉంది, ఎంప్లాయీస్కి ఎంత వాల్యూ ఉంది? బందర్ని గంజాయి బందర్గా మార్చేసావు. పోలీస్ స్టేషన్ని దాబేదారుగతనంగా పెట్టుకున్నావు. గవర్నమెంట్ ఆఫీసులను కూడా నానా బేభత్సం చేసి నీ చెక్ చేతల్లో పెట్టుకున్నావు. కొల్లు రవీంద్ర అలాంటి పనులు ఎప్పుడు చేయడు. అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి బాటలోనే నడుస్తాడు. ఇవాళ రవీంద్ర గారు చేసే యొక్క కార్యక్రమాలు చూసి వారవలేక ఏంటో వాగుతావు అంటావు. అసలు ఎవరికి అర్థం కావట్లా నువ్వు చెప్పేది. నువ్వు ఇవాళ రవీంద్ర గారు చేసే వాటిలో ఇది తప్పని ఏలెత్తి చూపించి మాట్లాడు, ప్రజలు హర్షిస్తారు.
ఏదో వాగేశాం కదా, టీవీలో వచ్చేసిన నలుగురు చూసి మెచ్చుకుంటారనుకో, మెచ్చుకోరు. ఈడి ఇంకా బుద్ధి మారలేదు, ఈడి పాడి కట్టాలని జనాలు ఖచ్చితంగా. పేర్నాని మాట్లాడేటప్పుడు కొల్లు రవీంద్ర వాడి ఇంటి పక్కన అన్నాడు. ఒక రాష్ట్ర మంత్రిని, నువ్వు కూడా మంత్రి చేసావు కదా, నీ గురించి అరే ఒరే అని ఎవరైనా మాట్లాడారా? కనీసం ప్రజలు వింటున్నారు. ఒక రాష్ట్ర మంత్రి గురించి మనం ఏం మాట్లాడుతున్నాం కూడా జ్ఞానం లేకుండా ఒక మాజీ మంత్రి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే కడుపు రగిలిపోయి మాట్లాడుతున్నాడో లేకపోతే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడో నాన్నగారు అర్థం కావట్లా. మాకెంతసేపు నీకు ఏరా ఓరా అంటానికి, మాకెంతసేపు? మా నాయకులు, పెద్ద నాయకులంతా మా నోర్లు కట్టేసి ఉన్నారు. మీరు సభ్యతా సంస్కారాలకు లోబడి మాట్లాడమని చెప్పేసి రాష్ట్ర పార్టీ, తెలుగుదేశం పార్టీ మాకు ఆదేశాలు ఉన్నాయి. ఇవాళ అధికారం పెట్టుకుని మేము మాట్లాడలేకపోతున్నామంటే దాని అర్థం చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని వ్యక్తిగతంగా ద్వేషించొద్దు, మాట్లాడేటప్పుడు పాలసీ మ్యాటర్గా మాట్లాడండి, అంతవరకే తప్ప మీరు నోటుకొచ్చేట్టు మాట్లాడొద్దని చెప్పేసి మా అందరికీ హితబోధం జరిగింది. కాబట్టి మేము ఈ మాత్రం కంట్రోల్గా ఉన్నాం. అన్నాడు నేను ఆ కొల్లు రవీంద్ర గారి గురించి, వాడింటి పక్కనే బెల్ట్ షాప్ నడుస్తుందని చెప్పేసి. సాక్షి ఛానల్ ఉంది, సాక్షి పేపర్ ఉంది, మీ పార్టీ అనుయాయులు ఉన్నారు, మీ పార్టీలోనే లిక్కర్ దందా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారుగా. పసికట్టండి, ఎక్కడ జరుగుతుందో పెట్టండి, జనాల్లోకి సాక్ష్యాలతో చూపించండి. అది లేదు పేర్నానికి. ఎంతసేపటికి కొల్లు రవీంద్ర బురద చల్లటం, కొల్లు రవీంద్ర అది చేశాడు, ఇచ్చేసాడు, అది చేశాడు అని. కొల్లు రవీంద్ర ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు దృష్టి పెడతాడు ఆయన. నీలాగా దాచుకో, దోచుకో, నీకెంత నాకెంత అనే పదం కొల్లు రవీంద్ర దగ్గర లేదు. ఒక పేర్నాని దగ్గర, పేర్ని కిట్టు దగ్గర నడిచింది అది. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. స్కానింగ్ కేంద్రాలలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, దీనిని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ గీతాంజలి శర్మ హెచ్చరించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ చట్టంపై జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 6వ అదనపు జిల్లా జడ్జి పి పాండురంగారెడ్డితో కలిసి స్కానింగ్ కేంద్రాల దరఖాస్తుదారుల పత్రాలను పరిశీలించి అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉన్న జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలలో పక్కా నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించాలన్నారు. స్కానింగ్ కేంద్రాలలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై మాత్రమే కాకుండా అడిగిన వారు, ప్రోత్సహించిన వారిపై సైతం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ధర్మతేజ, పి వెంకటేశ్వరరావు, జిల్లా విద్యా మాస్ మీడియా అధికారి సిహెచ్ వాణిశ్రీ పాల్గొన్నారు. అకాల వర్షాల కారణంగా ప్రధాన రహదారులతో పాటు పలు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. అకాల వర్షం కారణంగా ప్రధాన రహదారులతో పాటు పలు కాలనీలు వర్షపు నీటితో నిండిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన అకాల వర్షానికి ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు వర్షపు నీటిలో తేలియాడుతున్నాయి. పలు ప్రాంతాలు ముంపుకు గురవడంతో ఆయా ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాలలో మురుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలలో ముంచెత్తింది. అనేక రహదారులలో వర్షం నీరు ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం వల్ల రోడ్డుపక్క చిరు వ్యాపారాలు మూతపడ్డాయి. అయితే ఆదివారం కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, స్కూళ్లు లేకపోవడంతో రోడ్లపై కొంత రద్దీ తగ్గింది. 44వ డివిజన్లోని రుస్తుంబాద మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో శంకర్ నేత్రాలయ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించింది. 44వ డివిజన్ పరిధిలోని రుస్తుంబాద మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో శంకర్ నేత్రాలయ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించింది. 44వ డివిజన్ రుస్తుంబాద మెయిన్ పార్కులోని బాలికోన్నత పాఠశాలలో శంకర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ టెక్నీషియన్ ఎస్ సంధ్యారాణి ఆధ్వర్యంలో డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మంచాల రాంబాబు పర్యవేక్షణలో ఉచిత కంటి వైద్యం శిబిరం నిర్వహించి మందులు, కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మొటమర్రి వెంకటబాబా ప్రసాద్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, పివి ఫణికుమార్, తలారి రాంబాబు, నల్లారి మురళీకృష్ణ, అయినాల లక్ష్మణరావు, చలమలశెట్టి రమేష్, వి రామినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉచిత క్యాంపు నిర్వహించడం జరుగుతోంది. మనందరికీ తెలుసు, సర్వేంద్రియాం నయనం ప్రధానం. మనిషి శరీర భాగాల్లో అతి ముఖ్యమైనది కన్ను. ఆ కన్ను కండిషన్గా ఉంటేనే లైఫ్ కండిషన్గా సాగుతుంది. దానికి ప్రాధాన్యత ఇచ్చి చాలామంది మనం ఇగ్నోర్ చేస్తున్నారు.
ఈ కంటి విషయాల్లో. మరి ఇది డాక్టర్ గారు ఉచితంగా డాక్టర్ నాదెళ్ల విష్ణువర్ధన్ దంపతులు మరి ఉచితంగా ఈ రోజున తేలప్రోలకు చెందినటువంటి మరి ఆ దంపతులు బందరు వచ్చి ఇక్కడ అందరికీ కూడా మరి సేవ చేయాలి, మరి కంటి వైద్యం ఉచితంగా చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి వాళ్ళు ఈరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్యాంపు కొనసాగుతుంది. జనం కూడా బాగానే వచ్చారు. వార్డులో కూడా అందరికీ ఇంటింటికి కరపత్రాలు పంచారు. కొద్దిగా వర్షం ఇబ్బంది ఉన్నా కానీ మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి వీళ్ళందరినీ కోరుకుంటూ, ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి వార్డులోనూ కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమం, మందులు పంపిణీ కార్యక్రమం, ఆపరేషన్ తగు చర్యలు తీసుకోవడానికి మరి డాక్టర్స్ అందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని శంకర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. పలు సేవా కార్యక్రమాలు వీళ్ళు నిర్వహిస్తున్నారు. డాక్టర్ నాదెళ్ల విష్ణువర్ధన్ గారు, నాదెళ్ల స్వాతి గారు సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమంలో స్పందించాలి. డబ్బులు మనకు ఎంత ఉన్నా కూడా 10 మందికి మనకున్న దాంట్లో సేవ చేస్తాం అనేది భగవంతుడు మనకు కల్పించిన అవకాశం. దాన్ని అందరూ కూడా మనకు చేతనైనంత సహాయ సహకారాలు అందజేసడంలో మనకు జీవితానికి ఒక తృప్తి అనేది ఉంటుంది. ఈరోజు మరి మన మంచాల రాంబాబు గారు, అదే తెలుగుదేశం కమిటీ వారు మరి 44వ వార్డులో మరి వాళ్ళందరూ కూడా లక్ష్మణ్ కానీ అట్లాగే మన మురళీకృష్ణ వీళ్ళందరూ కూడా వచ్చి టీం వర్క్గా మరి పేదవాళ్ళందరూ కూడా మనం తెలుగుదేశం పార్టీ తరఫున ఏదో ఒకటి చేయాలనేది వాళ్ళ సంకల్పం. అట్లాగే దీంట్లో జనసేన పార్టీ కార్యకర్తలు ఆ కంటి వెలుగు కనుక మసకబారిపోతే మన జీవితం అంధకారంగా మారిపోతుంది. అటు అంధకారంగా మారిపోవడానికి వల్ల అధునాతమైనటువంటి టెక్నాలజీ నాదెళ్ల విష్ణువర్ధన్ గారు, స్వాతి గారి ఆధ్వర్యంలో శంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తేలప్రోలు వారు మచిలీపట్నంలో ఒక ఉచిత వైద్య మెగా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఈ డివిజన్కి చెందినటువంటి 44వ డివిజన్కి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మంచాల రాంబాబు గారు, అట్లాగే జనసేన ఇన్ఛార్జ్ చలమలశెట్టి రమేష్ గారు, అట్లాగే వారి మిత్ర బృందం అయిన లక్ష్మణరావు గారు, నల్లారి మురళీకృష్ణ గారు, అట్లా పివి ఫణికుమార్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అందరూ ఈ కార్యక్రమం పాల్గొన్నారు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వైద్య శిబిరానికి కంటి వైద్య పరీక్షలు చేసుకోవడానికి ఇప్పటికీ దాదాపు ఒక 30-40 మంది వచ్చారు. సాయంత్రం 4 గంటల దాకా ఈ శిబిరం జరుగుతుంది. మచిలీపట్నంలో ఈ విధమైనటువంటి శిబిరాలను ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో విధంగా 50 సంవత్సరాలు దాటిన తర్వాత కంటిపాప శుక్లానికి కొంచెం మసకబారుతూ ఉంటుంది. ఆ మసకబారినప్పుడు దాన్ని మనం సరైనటువంటి వైద్యం చేయించుకోకపోతే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.